హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ ఏమంటే మా 5 days ట్రిప్లది. ఇది సెకండ్ డే. అయితే ఫస్ట్ డే ఎలా మేము స్పెండ్ చేసినాం అది మొత్తం నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసిన, చూడకుంటే చూసేయండి. అయితే నేను మినీ వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తున్నా అండ్ లాంగ్ వ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నా, చూడకుంటే తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వ్లాగ్ మొత్తం చూడండి. కనుక లాస్ట్కి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. అండ్ ఇక్కడ ఏమంటే సెకండ్ డే మార్నింగ్ ఇక్కడ అందరం మంచిగా ఫ్రెష్ అయినాం, స్టార్ట్ అవుతాం. నేనైతే హెడ్ బాత్ చేసుకున్నా. అండ్ మా విశాఖది ఇలా సెకండ్ ఎగ్జామ్ ఉంది అని చెప్పా కదా, నిన్న ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఇవాళ కూడా ఉంది. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెష్ అయ్యి మేము స్టార్ట్ అవుతున్నాం. అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. నిన్న నైట్కి అయితే ఫ్రెండ్స్ డిన్నర్కి అయితే మేము చాలా కష్టపడ్డామంటే చాలా తిరిగేసాం ఫ్రెండ్స్. ఈ సిటీలో అయితే మంచి అయితే ఫుడ్ దొరకలేదు, ఎందుకంటే మాకు చాలా లేట్ అయిపోయింది, అందుకే మాకు మంచి ఫుడ్ దొరకలేదు. అందుకే ఇప్పుడు ఏమంటే మంచి బ్రేక్ఫాస్ట్ దొరకాలి అండ్ కడుపు నిండా తినాలి అనిపించింది. అండ్ వేరే సిటీకి వస్తే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్, అంటే మనకు నచ్చింది ఫుడ్ దొరకదు కదా, అందుకే మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేయం. ఒక్కొక్క చోట మంచి ఫుడ్ ఉంటుంది, ఒక్కొక్క చోట దొరకదు. అండ్ మనం కొత్త సిటీలో ఉంటాం అంటే మంచిగా ఉంటే హోటల్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా, అందుకే రోజు బ్రేక్ఫాస్ట్ మంచిగా దొరకాలని హోప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే సో చూద్దాం ఎలా దొరుకుతుంది ఎలా బ్రేక్ఫాస్ట్. అయితే ఇక్కడ ఏమంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ అమ్మాయిది కూడా ఇవాళ ఎగ్జామ్ ఉంది. మా విశాఖతోని అంటే నిన్న ఒక ఎగ్జామ్ ఉండే అండ్ ఇవాళ ఒక ఎగ్జామ్ ఉండే. అయితే ఇక్కడ ఏమంటే బ్రేక్ఫాస్ట్కు మేము మొత్తం అన్నీ ఒక దగ్గరనే చేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ. అండ్ మేము ఒకటే హోటల్లో ఆగేసాము అండ్ ఈ హోటల్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. నిన్న ఫస్ట్ డే నాడు మాకు బ్రేక్ఫాస్ట్ మంచిగా దొరికింది, లంచ్ కూడా మంచిగా దొరికింది, కానీ డిన్నర్ మాత్రం మాకు మీకు చెప్పే కదా అలా అయింది. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఈ హోటల్లో మంచిగా ఒక ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ కోసం వాళ్ళు ఏమంటే ఇట్లా ఒక ప్లేస్ అంటే చేసి ఉంచారు రెడీ, అంటే ఫొటోస్ గింట తీసుకోవడానికి సెలబ్రేషన్కి. అయితే మేమేమంటే చూశాక వెంటనే ఉరికేసి మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం. స్పెషల్ అయితే మా విశాఖకి అయితే చాలా ఇష్టం. అండ్ ఆడవాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చూస్తే ముందుగా ఫొటోస్ సెల్ఫీలు తీసుకుంటారు. అయితే మీకు కూడా ఇలా అనిపిస్తుందా ఫ్రెండ్స్, కమెంట్లో చెప్పండి. మాకైతే ఇట్లా చాలా ఇష్టం ఫొటోస్, ఇట్లా ఏమైనా ప్లేసెస్ మంచిగా చూస్తే వెంటనే మేము ఫొటోస్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్కి ఆర్డర్ ఇచ్చేసినాం, అందరిది ఒక్కొక్క ఆర్డర్ వచ్చేస్తుంది. అండ్ మనతో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అన్నాం కదా, బావ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ, వాళ్ళు ఏమంటే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో. అండ్ వాళ్ళకి ఏమంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చాలా నచ్చుతుంది. అండ్ వాళ్ళు ఏమంటే రైస్ ఎక్కువ తిన్నారు ఫ్రెండ్స్, వాళ్ళకు చపాతీ రోటీస్ ఇలానే కావాలి. అదే వాళ్ళకి ఏమంటే బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చుతుంది. అయితే వాళ్ళు స్పెషల్ టేస్ట్ చేయాలని బాగా అంటున్నారు, మంచి ప్లేసెస్కు తీసుకెళ్ళండి. అండ్ ఈ సిటీ ఏమంటే ఫ్రెండ్స్ మేము వచ్చాం కదా, మన సిటీ అంటే మన స్టేట్కు దగ్గర, అందుకే మన అక్కడ కల్చర్ కొంచెం ఇక్కడ పాటిస్తారు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా మనలానే దొరుకుతుంది టేస్ట్. అయితే అక్క అయితే మసాలా దోశ ఆర్డర్ చేసింది, నేను ఉత్తప్పం చేసిన ఫ్రెండ్స్, నాకు అదే నచ్చుతుంది. అండ్ విశాఖ ఏమంటే ఇడ్లీ చేసింది. అయితే విశాఖకి ఇడ్లీ ఎలా సర్వ్ చేశారు చూసారా, పెద్ద గిన్నెలో 2 ఇడ్లీలు వేసి ఇట్లా మొత్తం చట్నీ వేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అదేమంటే కొంచెమే తిన్నది, మళ్ళీ ఏమంటే విశాఖ తినేసారు. ఈ ఐటమ్స్ మంచిగా టేస్ట్ ఉండే ఫ్రెండ్స్, మంచి బ్రేక్ఫాస్ట్ అయింది మాది. విశాఖకి ఎగ్జామ్ సెంటర్కి వదిలేసి వచ్చేసాము. అయితే ఇక్కడ ఏమంటే రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ చేసుకున్నాము. రెస్ట్ అయినాక ఇక్కడ చెక్అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 3 hours అయిపోయినాయి, మా విశాఖది ఎగ్జామ్ ఇప్పుడు అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటే మేము చెక్అవుట్ చేసుకుంటాం, మొత్తం సామాన్ అంటే బండిలో పెట్టేస్తున్నాం వెహికల్లో. అండ్ ఇక్కడ చెక్అవుట్ చేసి స్టార్ట్ అవుతాం, విశాఖకి రిసీవ్ చేసుకొని వేరే సిటీకి స్టార్ట్ అవుతాం. అయితే ఇవాళ నుంచి ఇక దర్శనాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ రేపు దర్శనాలు అయితే మీకు అది చూపిస్తే ఎక్కడెక్కడ వెళ్తున్నాం చూస్తుండని వ్లాగ్లు. అండ్ ఇక్కడ ఏమంటే మాదైతే చాలా లగేజ్ అయింది, 5 daysది లగేజ్ కదా. అండ్ ఇక్కడ ఏమంటే మేము ఇంటి నుంచే బ్లాంకెట్స్ గింట అవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ వాటర్ బాటిల్ కూడా పెద్దది జార్ తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏమంటే స్టార్ట్ అవుతున్నాం. అండ్ నిన్న అండ్ ఇవాళ నైట్ ఇట్లా స్పెండ్ చేసినాం ఫ్రెండ్స్, అంటే 2 days కంప్లీట్ ఇట్లా స్పెండ్ చేసినట్టు. అది ఇప్పుడు 12:30 అవుతుంది, మేము స్టార్ట్ అవుతున్నాం, విశాఖకు రిసీవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే సడన్గా ఇక్కడ ఏమంటే వెదర్ చేంజ్ అయిపోయింది. సో చూడండి ఇలా అయితే మొగ్గులుగా వచ్చేసింది. అండ్ వెళ్తున్నాక ఏమంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మా ఇంట వస్తున్నారు కదా దర్శనాలకి, అంటే ఇక మాతోనే రిటర్న్ అయిపోతాడు. అయితే ఇక్కడ ఏమంటే మేము దారిలో వెళ్తున్నాక లంచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఏమంటే 1:30 టైం అవుతుంది, అక్కడ మేము లంచ్ చేసుకున్నాం. అదేం వీడియో షూట్ చేయాలి ఫ్రెండ్స్, మీతో షేర్ చేయలేదు. అది ఇక్కడ ఏమంటే ఇలాంటి వెదర్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం. మా విశాఖ ఎగ్జామ్ అయితే ఎలా అయింది అయితే దానికి అడిగేస్తాం, అది అంది మంచిగానే అంటే ఉండే ఫ్రై అవ్వాలా అంటుంది. నిన్నది హార్డ్ ఉండే, వాళ్ళ మంచిగా ఉండే ఈజీ.
అయితే సో చూద్దాం ఎలా రిజల్ట్ వస్తుంది, మీతో షేర్ చేస్తాను. నేను ఇంకా వ్లాగ్లో ముందటి వ్లాగ్ అంటే నెక్స్ట్ వ్లాగ్లలో షేర్ చేసుకుంటాం ఆ విశాఖది ఎలా రిజల్ట్ వచ్చిందని. సో ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్షం అయితే అయింది. అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. జర్నీలో ఇట్లా వర్షం గింట అంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే దారులు కూడా మంచిగా ఉండే ఫ్రెండ్స్, రోడ్స్ గింట, అందుకే మాకు ప్రాబ్లం అనిపించలేదు. మళ్ళీ ఏమంటే ఇక్కడ ఏ సిటీకి వచ్చామంటే మీకు చెప్పేస్తా ఫ్రెండ్స్. రీచ్ అయినాం మేము 2 అవర్స్లో. అయితే తుల్జాపూర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే తుల్జాపూర్ భవాని దర్శనం చేసుకోవాలనుకున్నాం. అంటే మేము ఇది ముందే ప్లాన్ చేసుకున్నాం. అంటే 2 ప్లేసెస్ మేము దర్శనం తీసుకోవాలని మేము ప్లాన్ చేసినాము. అయితే ఇక్కడ ఏమంటే వచ్చేసాము. ఇక్కడ ఏమంటే దిగాక కొంచెం మొగుల్లా అనిపించింది. మళ్ళీ ఏమంటే మేము టెంపుల్ ఎంటర్ అయ్యేటికి వర్షం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే కొంతసేపు మేము ఏం చేసినామంటే ఒక ప్లేస్ లాగేసాము. అండ్ ఇక్కడ పూజ కోసం సామానం తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఏమంటే చీరలు గింట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ ఎక్కిస్తారు. అక్క అయితే ఏం చేసింది తాంబూలాలు తీసుకున్నారు ఫ్రెండ్స్. అందులో ఏమంటే అన్ని సామానం ఉండే. అండ్ ఇక్కడ ఏమంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ షాప్స్ గింట పెట్టారు కదా, వాళ్ళు అన్ని సామానం అంటే తడిసిపోతాయని వాళ్ళు ఇట్లా బ్యానర్స్ గింట కట్టేస్తున్నారు. అయితే లోపల మేము ఈ సిటీలో ఎంటర్ అయినాక ఇట్లా మొత్తం షాపులు దాటేసి మళ్ళీ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ ఎలా ఉంది అంటే ఇట్లా కింది లాగా ఉంది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. తుల్జాపూర్ భవానిది అమ్మవారి టెంపుల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అంటే ఇక్కడ అక్క నేను ఎన్నడూ రాలేదు, అంటే మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడే రాలేదు, ఇది ఫస్ట్ టైం వస్తున్నాం. అయితే మంచిగా సిటీ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ దీని దగ్గర టెంపుల్ దగ్గర కూడా మంచిగా ఇట్లా ఉంది. అయితే వేరే వేరే సిటీ స్టేట్ నుంచి కూడా దర్శనానికి వస్తారు. మన తెలుగు బ్లాగ్స్లలో చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, నేను చూశాను. అయితే సో చూడండి ఇక్కడ ఎంటర్ అయ్యాము టెంపుల్లో. అయితే వర్షం పడి అంతా తడిసిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ జారుతుంది ఇట్లా మొత్తం ఇట్లా రాళ్ళయి టెంపుల్స్ ఉన్నాయి కింద వైల్స్ లాగా రాళ్ళు వేసేసారు ఫ్రెండ్స్, అందుకే జారుడు భయం వేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే లోపల మేము వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ఫోన్ అలా లేదు. ఎందుకంటే మన ఇలాంటి ప్లేసెస్లో అయితే ఎక్కడ అలా ఉండదు. అయితే ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం అమ్మవారిది, చాలా మంచిగా అనిపించింది. అయితే అమ్మవారిది స్టాచ్యూ అయితే చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు. అయితే దర్శనం అయితే మంచిగా అయింది. ఇక్కడ కూర్చున్నాము. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మాతో కూర్చున్నారు. అయితే ఇక్కడ ఏమంటే మీకు ఇంకొకసారి టెంపుల్ చూపిస్తా. సో చూడండి ఇది మెయిన్ టెంపుల్ మీకు కనిపిస్తుంది, అక్కడ లోపల అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమంటే మస్తు రష్ ఉంది ఫ్రెండ్స్. లైన్ అయితే మా పెద్దగా ఉంది, అంటే క్యూ పెద్దగా బయట నుంచి ఉంది. మా దర్శనం అయితే హాఫ్ అవర్లో అయిపోయింది, సగం గంటల. అయితే ఇక్కడ ఏమంటే మేము ఇక్కడ ఇప్పుడు ఫొటోస్ గింట తీసుకుంటాం. అండ్ ఇంకా వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, దర్శనం తీసుకుంటాం. తీసుకో కదా గింట తీసుకున్నాం, దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటే ఎక్కువైతే పేడ దొరుకుతుంది ఫ్రెండ్స్, కంది పేడ అంటారు.
అవి. అండ్ ఇక్కడ పేలాలు ఇంట ఇట్లా దొరుకుతాయి. మళ్ళీ ఏమంటే ప్రసాదాలు తీసుకున్నాక ఇక్కడ అమ్మవారి దగ్గర ఏమంటే ఫ్రెండ్స్ గాజులు కొనుక్కొని వేసుకోవాలి. పచ్చ గాజులు వేసుకోవాలంటే అక్క అండ్ వేరే మేడం ఉంటే వాళ్ళు వేసుకుంటున్నారు. అది ఇక్కడ ఏమంటే బాగా కేరగా ఉంటున్నారు తినడానికి, అంటే వేళ దారిలో తినుకుంటూ వెళ్ళాలి. అండ్ వేరే సిటీకి వెళ్ళాలి కదా. ఎదురుగా చూడండి చాలా రష్ ఉంది. పువ్వులు కూడా అన్ని మంచిగా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఏమంటే వెదర్ కూడా చాలా మంచిగా అయింది. అండ్ మీకు ఒకటి హిస్టరికల్ అంటే రీజన్ చెప్తా ఫ్రెండ్స్. ఈ స్పెషల్ అయితే ఈ అమ్మవారి గుడి అయితే చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే మీకు శివాజీ మహారాజ్ తెలుసా ఫ్రెండ్స్? అయితే శివాజీ మహారాజ్ ఏమంటే ఈ అమ్మవారికి మొక్కడానికి నడుచుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్. చాలా దూరం నుంచి ఎన్నో డేస్కి వచ్చారు. అవి డేస్ నాకు ఇంకా ఇప్పుడు గుర్తు రావడం లేదు. కానీ ఇది అంటే శివాజీ మహారాజ్ ఏమంటే హార్స్ మీద వచ్చారు ఫ్రెండ్స్ ఈ అమ్మవారి దర్శనంకు. ఆయన అంటారు కదా, మీరు చావు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటే జై భవానీ జై శివాని అంటారు కదా ఫ్రెండ్స్. ఇది అమ్మవారిది పేరు తీసుకుంటారు వాళ్ళు. ఎక్కైతే హర హర మహాదేవ్ అంటారు. అయితే ఇప్పుడు చావు మూవీ అలా ఏమంటే సంభాజీ మహారాజ్ ఉన్నారు కదా, శివాజీ మహారాజ్ కొడుకు ఫ్రెండ్స్, అంటే వాళ్ళ అబ్బాయి. అయితే వాళ్ళ మీద అది మూవీ తీశారు ఫ్రెండ్స్. ముందేమంటే శివాజీ మహారాజ్ కూడా మన హిందూ ధర్మం కోసం చాలా అంటే మంచిగా ఫైట్ చేశారు ఫ్రెండ్స్. అయితే శివాజీ మహారాజ్ వాళ్ళ అబ్బాయి సంభాజీ మహారాజ్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళ మీద చావు మూవీ వెళ్ళింది. అయితే ఇక్కడ ఏమంటే మేము దర్శనం తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇదేమంటే మొత్తం ఇట్లా ఘాట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఘాట్ మొత్తం నడుచుకుంటే ఎలా వచ్చారు శివాజీ మహారాజ్ చూడండి. అయితే ఇక్కడ ఏమంటే ఒక చోట మేము టీ తాగేసాం. మర్ర ఏమంటే వేరే సిటీలో ఎంటర్ అయినాం. అయితే ఈ సిటీలో ఎంటర్ అయ్యేటికే ఫ్రెండ్స్ ఇక ఇది పెద్ద పవిత్రమైన ప్లేస్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రీచ్ అవ్వడానికి మాకు 8 ఏమో టైం అయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు మాకు వేరే దేవుడికి దర్శనం చేసుకోవాలి. అయితే టెంపుల్కి వెళ్ళడానికి చాలా దూరం ఉంది. అయితే ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తే ఫ్రెండ్స్. బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో చూడండి. బ్లాగ్లో ఏ సిటీకి వచ్చాము అండ్ ఇక్కడ స్టే చేయాలి ఫ్రెండ్స్. ఎలా దర్శనాలు చేస్తామో మీరు కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.